అందరికీ 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే గడిచిన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమేమి చేసింది ఒక్కసారి సంవత్సరం ముగిసే ముందు ఒకసారి ఆలోచించుకుంటే, గడిచిన ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రజలు ఏమేమి ఇబ్బందులు పడ్డారు, ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాము. కూటమి వచ్చిన తర్వాత మనం చేసిన పనులు వరకు దాంట్లో ఏమి నెరవేర్చాము. ముందుగా తల్లికి వందనం కింద సూపర్ 6లో మొదటి ప్రామిస్ ఏదైతే చేసామో, హామీ ఇచ్చామో, కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా 15,000 చొప్పున వారికి ఇస్తామన్నాం. లోకేష్ గారి నేతృత్వంలో ఆ పథకాన్ని అద్భుతంగా అమలు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఏవైతే గ్రీవెన్సెస్ వచ్చినాయో వాటన్నింటినీ కూడా స్పెషల్ ప్రతి చోట కూడా స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేసి ఆ గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా, ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వచ్చిందనో, లేకపోతే ల్యాండ్ ఎక్కువ ఉందనో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడనో కొంతమందిని తొలగించడం జరిగింది. అటువంటి గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా అధిగమించి వారికి కూడా మళ్ళీ ఆ పథకాన్ని అమలు చేయడం జరిగింది. సో తల్లి వందనంలో దాదాపు 10,090 కోట్లు ప్రభుత్వం ఈరోజు ఖర్చు పెట్టింది. అదేవిధంగా మొన్న స్వతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15న దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు స్త్రీలకి స్వతంత్రంగా తిరిగే విధంగా అయితే అమలు చేశారు. ఉచిత బస్సు, అందులో దాదాపు 1,044 కోట్లు ప్రభుత్వం స్కీమ్కి కేటాయించడం జరిగింది. 3,25,00,000 ప్రయాణాలు స్త్రీలు ఉచితంగా ఈ సంవత్సరం ఆగస్టు 15 నుంచి ఈ వాటి వరకు వారు ప్రయాణించడం జరిగింది. అనేక పథకాలు సూపర్ 6 సూపర్ హిట్ అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. స్త్రీలకి మాత్రమే కాదు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కూటమి ప్రభుత్వం. ఇక రైతు సోదరుల విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ ఈ స్కీమ్ కింద మనం 20,000 ప్రతి కుటుంబానికి, రైతు కుటుంబానికి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 విడతలుగా ఇప్పటికే 14,000 రూపాయలు రైతులకు జమ చేయడం జరిగింది. ఈ స్కీమ్లో 64 లక్షల రైతులకు లబ్ధి జరిగింది. 6,310 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతు సోదరులకు అన్నదాత సుఖీభవ. ఇక దీపం పథకం, దీపం 2.0 కింద ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామన్నాం. అందులో భాగంగా దీపం 2 కింద 2,684 కోట్ల రూపాయలు ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ దీపం 2.0 కింద ఖర్చు పెట్టడం జరిగింది. దాదాపు ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయి. ఇప్పటి వరకు 2 కోట్ల సిలిండర్లు ఈ సంవత్సరంలో ఇచ్చాం. అది మన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉన్నటువంటి కమిటీలు. ఇక ఈ సూపర్ 6లో లేనివి కూడా అనేక కార్యక్రమాలు. అందులో అతి పెద్దది మన పెన్షన్ స్కీమ్, ఎన్టీఆర్ భరోసా. ఏవైతే 4,000, 6,000, 15,000 కూడా మన ప్రజలకి పెన్షన్లు ఇస్తున్నామో, పెన్షన్గా 1వ తారీఖున ఇంటికి వద్ద వెళ్ళి ఏవైతే పెన్షన్లు ఇస్తున్నామో అది కూడా దాదాపు ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఖర్చు పెట్టింది 55,000 కోట్లు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యుత్తమైనటువంటి పథకం ఈ పెన్షన్ స్కీమ్, ఎన్టీఆర్ భరోసా పథకం. ఎక్కడ మన దేశంలో ఇంత అమౌంట్ ఎవరు, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదని చెప్పి ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. సో ఇటువంటి చాలా, అంటే మనం సూపర్ 6లో లేని పథకాలు, అనేకమైన పథకాలు ఉంటాయి. అయితే ఇవన్నీ, ఈ సంక్షేమం అంతా ఒకవైపు అయితే, మరోవైపు
బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో గడిచిన ప్రభుత్వంలో పూర్తిగా దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఒక పని మనం ఫండ్స్ అలొకేట్ చేసి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఫైనాన్షియల్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్లు ఆ పని చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. పేమెంట్స్ ఎవరు అంటే ప్రభుత్వం పైన పూర్తి నమ్మకంతో వారికి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ఆ పరిస్థితులు మార్చే విధంగా, అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని మళ్ళీ నడిపించే విధంగా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏ విధంగా పనిచేస్తారో మీ అందరికీ తెలుసు. వారే కాదు, జిల్లా స్థాయిలో, ఒక అసెంబ్లీ స్థాయిలో, ఆఖరికి మన గ్రామ స్థాయిలో కూడా కూటమి నాయకులు ఏ విధంగా కృషి చేస్తారో మీ అందరికీ కూడా తెలుసు. ఇందులో భాగంగా మొన్న సిఐ సమిట్ ఒకటి పెట్టారు కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు మనకి ఎంఓయూలు అయితే జరిగాయి. అంతేకాదు, ఈ పెట్టుబడులు కనుక మనకు వస్తే పూర్తిగా గ్రౌండ్ అయితే ప్రతి ప్రాజెక్టు కూడా 16 లక్షల ఉద్యోగాలు మనకు కల్పించగలిగాం. మనం ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రంలో క్రియేట్ చేసి చూపిస్తామని చెప్పేసి లోకేష్ గారు ప్రతిజ్ఞ చేశారు. ఈ ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో, ఈ ఉద్యోగాలు ఇప్పించే ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఏదైతే మన క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి లోకేష్ గారు ఈ ఉద్యోగాలు ఇక్కడ రావాలని చెప్పేసి ఏ విధంగా తపన పడుతున్నారో మీరు అందరూ కూడా ఒకసారి గమనించవలసింది. వచ్చిన మొదటి సంవత్సరంలోనే మన ప్రభుత్వం యొక్క కృషితో ఒక్క సమిట్లోనే దాదాపు 16 లక్షల ఉద్యోగాలు మనం అవకాశాలు కల్పించగలుగుతున్నాం. అంటే ఏ విధంగా కృషి చేస్తాం మీరు అందరూ కూడా ఒక్కసారి గమనించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మెగా డిఎస్సి కానివ్వండి, పోలీస్ మన రిక్రూట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మన రాష్ట్రంలో చాలా కీలకమైన అంశం ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అంటే యువత చదువుకున్న తర్వాత వారు ఏం చేయాలి, వారికి ఉద్యోగం లేకుండా ఎట్లా గడవాలని చెప్పేసి వారంతా కూడా బాధపడుతున్న సమయంలో మన ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాల వల్ల ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు కూడా బహుశా 2వ సంవత్సరంలో మనం పూర్తి చేయగలుగుతాం. అంటే లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వచ్చిన ఎంఓయూస్ అన్ని అక్కడితో ఆగిపోకుండా ప్రతి స్టెప్లో కూడా, అంటే ల్యాండ్ అలొకేషన్లో కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ఎస్క్రో అకౌంట్లో నిధులు ఏవైతే పెడతారో అనేక కొత్త పాలసీలు తీసుకొచ్చి వారన్ని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎంఓయూ సైన్ చేశారో గ్రౌండ్ అయ్యే విధంగా, ఎంప్లాయ్మెంట్ పూర్తి స్థాయిలో మనకు వచ్చే విధంగా ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తారు. అంతేకాదు, మనకి అతి కీలకమైనటువంటి అంశాలు, మన రాష్ట్రానికి అతి పెద్ద అంశాలు ఏవైతే అమరావతి మన క్యాపిటల్, అలాగే పోలవరం మనకి పూర్తిగా ఒక అతి పెద్ద ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్స్ ఇవి. ఈ రెండు కూడా ఏ విధంగా గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ విధంగా వారు అశ్రద్ధ చేశారో మీరందరూ కూడా చూశారు. వస్తూనే పోలవరం ఏ విధంగా మళ్ళీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చి దాన్ని మళ్ళీ అన్ని ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక పక్కా ప్రణాళికతో మన పుష్కరాలు వచ్చే ముందుగానే పోలవరం డ్యామ్ పూర్తిగా నిర్మించి 2 కెనాల్స్లో కూడా లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్లో నీటిపారుదల జరిగే విధంగా ఒక ప్రణాళికతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, ఈ ప్రభుత్వం వెళ్తుందని చెప్పేసి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా అమరావతిలో రైతులకు ఏవైతే మనం భూములు తిరిగి ఇవ్వాలో డెవలప్మెంట్ తర్వాత ఆ లేఅవుట్స్ అన్ని త్వరితగతిన జరిగిపోతున్నాయి. అతి త్వరలోనే రైతులకు ఇవ్వాల్సినటువంటి భూములు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. పూర్తి సౌకర్యాలు, రోడ్లు వేసి, డ్రైనేజ్ వేసి, ఎలక్ట్రిఫికేషన్ చేసి పూర్తిగా రైతులకు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఏదైతే స్టీల్ క్యాపిటల్ ఉందో, ముఖ్యమైనటువంటి ఏవైతే ఈ భవనాలు మనం కోర్ ఏరియాలో ఏవైతే నిర్మించాలో వాటన్నిటికీ కాంట్రాక్ట్స్ ఇచ్చి చాలా
స్పీడ్గా అంటే అతి వేగంగా అవన్నీ కూడా ఇప్పుడు మనం నిర్మాణం చేపడుతున్నాం. అతి త్వరలోనే మన కళ అమరావతి కళ సాధారణ అవ్వబోతుందని చెప్పేసి ఒకసారి ప్రజలందరికీ కూడా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ మనం ఒక సంవత్సరంలో చేసినప్పటికీ ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయని చెప్పి కూటమి ప్రభుత్వం గుర్తిస్తుంది. అవన్నీ కూడా రానున్న సంవత్సరంలో 2026లో మరిన్ని చేస్తాం. తప్పకుండా మిగతా సూపర్ 6లో ఇంకొన్ని అంశాలు ఉన్నాయి, అవి కూడా తప్పకుండా ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.